ఒక ఆర్టికులేటెడ్ ఓసర వెళ్ళి లోకల్ గా గోండాలు వాడే తుపాకీలు వీటన్నిటి ఈ రోజు మనం 3D ప్రింటింగ్ చేసిపోతున్నాం. వెల్కమ్ లేడీస్ అండ్ జెంట్మెన్, అందరూ వచ్చేయండి. అండ్ ఇదిగోని చూసారా, మన ముందు కూర్చోన్నాడు మన బుజ్జోడు. లెక్కే దిస్ మంత్ ఆల్సో మనం అద్భుతమైన గ్యాడ్జెట్లు ప్రింటింగ్ అయితే చేసేద్దాం. బ్యాంబూ హ్యాండీ యాప్ లో మనం ప్రింట్ పెడితే మనకి అయిపోతుంది, తెలిసిందే కదా. మనం ఫస్ట్ మనం చూసుకోండి. ఓ వా 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 ఏంద్రా ఎటు తిరిగేస్తున్నదే? వేవ్ గైరో ఫిడ్జెట్ స్పిన్నర్ అంట గైస్. ఇలాంటి ఫిడ్జెట్ స్పిన్నర్ నేను ఎక్కడా చూడలేదు. 8 ఏళ్ల క్రితం అనమాట. అదేదో సినిమా పేరు గుర్తు రావట్లేదు. దానిలో మన అల్లు అర్జున్ గారు తిప్పారు ఇలా వేలుకు పెట్టుకొని. దాన్ని చూసి మన ఆంధ్ర తెలంగాణ పిల్లకాయలంతా టప్ 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 అని తిప్పుడు. అంతెందుకు నేను కూడా అనమాట 8 ఏళ్ల క్రితం అంటే ఏ ఎల్కేజీ యూకేజీ లో ఉండుంటాను. ఇట్టా ఏలుగు పట్టుకొని తిప్పుకుంటూ రోడ్లో పోయేటోండి. కానీ అవి జస్ట్ 3 ఉండేవి అనమాట ఇలాగా, మీకు గనక గుర్తుంటే. అండ్ ఇప్పుడు మనకి ప్రింటర్ లో ఉండే చూడండి గైస్, అప్పుడు మనం చిన్నప్పుడు తిప్పిన వాటన్నిటికీ పెద్దన్న అనమాట. ఇది మామూలుగా లేదు అసలు. బయటేమో సూదులు లెక్క, అండ్ లోపలేమో మనకి చిన్న చిన్న వీల్స్, దాని లోపల చక్రం లోపల ఇంకో చక్రం లోపల ఇంకొక బుజ్జి చక్రం. ఈ లెక్క నిజంగానే తిరుగుతుంది ఏంట్రా ఇది? నాకు డౌట్ గానే ఉంది. అది కూడా 3D ప్రింటింగ్ అనమాట. ఇక్కడ చూడండి ఫిలమెంట్లు, వీటితో ఇప్పుడు మన ప్రింటర్ దీన్ని తయారు చేస్తుంది అనమాట. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ బ్రో. సో మనం ప్రింట్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఇమేజ్ లో బులుగు తెలుపు ఉన్నది కదా, మనం కొద్దిగా ఇంకా పాష్ గా అనమాట గోల్డ్ మార్బుల్ తో తయారు చేసేద్దాం. మనకి ఇది మార్బుల్ అంటే తెల్లగానే ఉంటుంది గైస్, కానీ మీరు ఇక్కడ గమనించండి ఫిలమెంట్ లోపల నల్ల చిన్న చిన్న డాట్స్ లెక్క బాగుంటుంది అనమాట. దీంతో చేస్తే ఫినిష్ మనకి. అండ్ మనకి గోల్డ్ వచ్చేది, ఓ ఇది గోల్డ్ కాదురా, ఎల్లోరా. గోల్డ్ ఫిలమెంట్ ఏది అసలు? ప్రతిసారి లెక్క మనం ఏమైనా వాషింగ్ మిషన్ ఏమైనా పెట్టాం. ఇదేంటిది బట్టలు ఉన్నాయి, బట్టల మధ్యలో ఏం లేదే ఇక్కడ. మేబీ మనకి ఫ్రిడ్జ్ లో ఏమైనా పెట్టామా మనం, ఫ్రీజర్ లో. ఇక్కడ ఐస్ గడ్డలు ఉన్నాయి, అండ్ మనకి ఈ ఐస్ గ్యాడ్జెట్లు ఇవన్నీ ఉన్నాయి, కానీ లేదు కదా ఇక్కడ కూడా ఫిలమెంట్. మరి ఇప్పుడు నేను ఎక్కడ ఎత్తకాలరా అసలు? ఏం జరుగుతున్నది ఇంట్లో? గోల్డెన్ కలర్ అంటే మనం డ్రాగన్ చేశాం కదా గైస్, చూడండి ఎలా ఉన్నదో అద్భుతంగా. మనకి టెక్స్చర్ ఎవ్రీథింగ్ ఈ రంగులో అయితే వస్తుంది. అసలు ఇప్పుడు ఫిలమెంటే లేకపోతే ఏం చేసేదిరా నేను వీడియో అసలు. వాట్ ఈస్ దిస్? ఇక్కడ జూమ్ చేయి. ఇక్కడ బైక్ మీద ఇది ఫిలమెంట్. ఫిలమెంట్ బైక్ ఎక్కేసింది. ఎంతకు తెగించావే, నన్నే వదిలేసి వెళ్ళిపోదామని ప్లాన్ వేస్తావేంటే? సో గైస్ ఇదిగోండి, ఇదే మన గోల్డ్ ఫిలమెంట్. దీనికి బాగా బల్స్ ఉన్నది. సో మనం దీనే వాడదాం పదండి. దీన్ని మనకి యాక్చువల్లీ ఏంటంటే దీన్ని నేను ఎక్కువ వాడేసాను అనమాట. ఫుల్ వాడకం. నేను దీన్ని వాడినట్టు ఎవడు వాడు, అందుకని చెప్పేసి అది నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇది ఏదో ఒక ఫెయిల్డ్ అటెంప్ట్ చేసింది. నో ప్రాబ్లమ్స్, మనం దీనే పెడదాం పదండి. అది మనకి ఇక్కడ ఇది ఏఎంఎస్ లైట్ ఉన్నది కదా గైస్, దీనిలో ఒకటేసారి మనం 4 ఫిలమెంట్లు అయితే తగిలించి పెట్టచ్చు. అండ్ ఆ 4టిని మనం సైమల్టేనియస్ గా కూడా వాడచ్చు. అండ్ మనకి ఇప్పుడు వీటన్నిటిలో పాంకి డాంకి ఇదిగోండి బ్లాక్ దాన్ని అయితే లేపేద్దాం. అండ్ మన గోల్డ్ దాన్ని ఇన్సెట్టింగ్ చేద్దాం అని చెప్పి. ఇప్పుడు కనుక మీరు దీని కనుక పట్టి పిరికేశారు అనుకోండి, మొత్తం పెంట అయిపోతుంది. ఎవ్రీథింగ్ డెమాలిష్. ఇట్లా ఫూల్స్ బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. మనం అలా కాదు కదా. ఎందుకంటే ఇక్కడ గమనించండి, మనకి ఈ బ్లాక్ ది ఇక్కడ దీనిలోకి అయితే వెళ్ళిపోయి ఉన్నది. గమనించండి, మనకి ఇలా వెళ్ళిపోయి ఈ పైపు ద్వారా ఇక్కడ ఉండే నాజిల్లోకి వెళ్ళిపోయి ఉన్నది అనమాట. ఇక్కడ దాకున్నది కనెక్షన్. అంటే దీన్ని పట్టి పెరికేసే ముందు మనం ఫిలమెంట్ ని అన్లోడింగ్ చేయాలన్నమాట. ఇదిగో చూడండి స్క్రీన్ లో ఫిలమెంట్ అని చెప్పి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇలా ఉన్నది చూసారా గ్రీన్ గా. అంటే అర్థం ఏంటంటే మనకి ఆ రంగు ఫిలమెంట్ మనకి నాజిల్లో దూరన్నది అని చెప్పేసి అర్థం అనమాట. ఇక్కడ ఫిలమెంట్ లో అన్లోడ్ అని కొట్టేస్తే డుర్ర్ అని చెప్పేసి మనకు వచ్చేసింది చూడండి. ఆ తర్వాత మనం మంచిగా మన గోల్డ్ అని పెట్టేయడమే. బటన్ నొత్తి అలా పెట్టేస్తే లోపలికి లాగేసుకుంటాం చూడండి. మంచి అడ్వాన్స్డ్ బ్యాంబూ ల్యాబ్స్ 3D ప్రింటర్లు అసలు. ఓకే, మరి మనం ఇంకా ప్రింటింగ్ అయితే మొదలెట్టేద్దాం గైస్. అండ్ చూడండి బేస్ లేయర్ ఒక మంచి ముగ్గులెక్కేస్తున్నది. డీటెయిలింగ్ గమనించండి, షివరింగ్ గమనించారా? మనకి మూతి దాని డెడికేషన్ ఆ రేంజ్ లో ఉన్నది. అంత ఫాస్ట్ గా అది ఒక పొజిషన్ నుంచి ఒక పొజిషన్ కదులుతూ లేయర్స్ మీద లేయర్స్ వేసి తయారు చేస్తున్నది అనమాట. బంగారు రంగు మీద మార్బుల్ తెల్ల రంగు నిజంగా అదిరిపోయింది గైస్. కలర్ కాంబినేషన్ ఎంత సెలెక్ట్ చేసింది మనమే కదా. రెడీ అయిపోయింది. ఓకే, మరి దీన్ని తీసేద్దాం. ఇంకా నిజంగా రా అసలు ఆర్ట్ గైస్, ఇది అసలు ఎంత బాగున్నదో చూడండి. దీనిలో ప్రతి లేయరు ఇండివిజువల్ గా తిరుగుతుంది అనమాట. ఇదిగో ఇక్కడ గమనించండి, ఫస్ట్ మధ్యలో దాన్ని మాత్రం ఇదిగో చూసారా, దీన్ని అలా తిప్పచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్ లేయర్ ఇది కూడా మనకి సపరేట్ గా తిరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఈ చక్రాలన్నీ ఈ విధంగా తిరుగుతాయి. ఎక్స్టర్నల్ లేయరు ఆ చక్రాల మీద తిరుగుతుంది అనమాట. రే నిజంగా ఇది అద్భుతం రా, ఇది ఒక కళ. దీన్ని నాకు దీన్ని గమనిస్తే
మండల ఆర్ట్ గుర్తొస్తున్నది గైస్. నిజంగా అసలు చూడండి మనకి సిమిలర్ ఉన్నాయి కదా, గోల్డ్ కూడా నిజంగా మెరిసిపోతున్నది. అండ్ దీన్ని మనం ఇది గమనించండి, రకరకాలుగా అన్నమాట వేరియస్ విధాలుగా అయితే తిప్పొచ్చు. మన చిన్నప్పటి చిట్టి చిట్టి ఫిడ్జెట్ స్పిన్నర్లు అసలు దేనికి పనికిరావు దీని ముందు. అసలు లిటరల్లీ గమనించండి గైస్, మనకి ఇది లోపల లేయరు మనకి దీనిలో కూర్చో ఉన్నది, ఇది దీనిలో కూర్చో ఉన్నది. ఈ చక్రాలన్నీ ఇక్కడ నీట్ గా దీని లోపల కూర్చో ఉన్నాయి అనమాట. ఈ విధంగా మనకి ఈ డైరెక్షన్ లో లేయర్స్ ప్రింట్ చేసింది అనమాట మన 3D ప్రింటర్. అసలు ఇది ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నది, నాకు భయం వేస్తుంది దీన్ని చూస్తూ ఉంటే. ఇది గమనించండి గైస్, లిటరల్లీ మనకి గైరో నా జీవితంలో నేను తిప్పిన ది బెస్ట్ ఫిడ్జెట్ స్పిన్నర్ ఇదే. నిజంగా బాబా ఏం తయారు చేసేవా, ఇట్స్ అమేజింగ్ బ్రో. అంటే ఇంకా దీన్ని తిప్పుకుంటూ సిటీ మార్ నడుచుకుంటూ వీధులు ఎంబడి వెళ్ళిపోవడమే. ఓ చిట్టి చాక్లెట్ తినేసి మనం నెక్స్ట్ ప్రింటింగ్ అయితే మొదలెట్టేద్దాం గైస్. సో మనకి ఇక్కడ ఇదేంటిది, ఇక్కడ లైట్ అయిపోయింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో వెనకాల మనకి లైట్ ఉండాలి కదరా. ఇప్పుడు ఈ లైట్ నేను కంప్లీట్ గా ఫేస్ మీద పెట్టేసుకున్నాను అనుకోండి, వెనకాల బ్లాక్ అయిపోయింది చూడండి. ఇలాంటప్పుడు ఏం చేయాలి నాకు బాగా తెలుసు. జెంటిల్ లేడీస్, మనమైతే వెనకాల ఈ ల్యాంతర్న్ అయితే పెట్టేద్దాం. చూడండి ఎలా వెలిగిపోతున్నదో. మీలో చాలా మంది దీని లింక్ కోసం అడుగుతున్నారు అనమాట. ఇది వెనకాల ఒక 2-3 వీడియోస్ నుంచి ఎలాడుతున్నది, కానీ నేను ఎందుకు ప్రొవైడ్ చేస్తాను చెప్పండి దీని లింక్. నీకున్నంత బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. మ్యాటర్ ఏంటంటే నేను దీని మీద ఆల్రెడీ పెద్ద వీడియో అయితే చేశాను, మన ఛానల్లోనే ఉంటుంది. ఆ వీడియోని మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని లోపలికి వెళ్ళి ఎతకాలి. మరి మీరు ఎతికితే ఆ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూసుకోపోండి. ఓకే, మరి నేనైతే దీన్ని వెనకాల పెట్టేస్తున్నాను. అండ్ అంబియన్స్ అదిరిపోయింది. మళ్ళా ఇంకా దీని వేద్దాం చాక్లెట్. ఇంత బుడ్డిగా ఉన్నది 10 రూపాయలు అంటే ఇది. అండ్ లోపల కూడా మనకి మొత్తం మనకి ర్యాపింగ్ బాగా చేస్తున్నారు. అండ్ ఎట్లా చూడండి క్యూట్ గా బుజ్జిగా ఇంచేసి సో గైస్ మనం నెక్స్ట్ ఏంటిది, మొత్తం చాక్లెట్ ఇరుక్కోపోయింది. మనం వెంటనే బ్రషింగ్ చేసి పోదాం పదండి. మనకి మన టూత్ బ్రష్ ఇదిగో చూడండి ఇక్కడే ఉన్నది, తీసేసుకుందాం. అండ్ పేస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది కదరా. ఇప్పుడు ఎలాగా మనం ఒత్తితే మేబీ అట్లా ఏందిరా ఎంత గట్టిగా వచ్చినా లోపల నుంచి బయటికి రావట్లేదు పేస్ట్. మనం పని చేద్దాం, ఇప్పుడు మనం దీనిలో ఉండే టూత్ పేస్ట్ ని బయటికి తీయడానికి టెక్నాలజీ ఉపయోగిద్దాం. మన 3D ప్రింటర్ లో టూత్ పేస్ట్ ఎగ్ స్ట్రోడర్ అంట. చూడండి ఎలా ఉన్నదో మనకి. సో దీన్ని అయితే మనం అయితే ప్రింటింగ్ అయితే చేసేద్దాం గైస్. అండ్ నాకు బ్రౌన్ రంగు అయితే కావాలి. చూడండి గైస్, బ్రౌన్ గా ఎలా ప్రింట్ చేస్తున్నదో. మనకి కీసు, స్ప్రింగ్, బేసు ఫినిష్ అయిపోయింది అనమాట. ఇదిగో గమనించండి, మనకి టోటల్ 3 పార్ట్లు కదా. మనకి ఇదేమో స్ప్రింగ్ లెక్క అనమాట, అండ్ ఇదేమో కీ, అండ్ ఇదేమో మనకి బేస్ అనమాట. సో దీనిలో మనకి ఈ స్ప్రింగ్ ని ఈ విధంగా పెట్టేయాలి. ఇటు పక్కన ఇదే హోలు, ఇటు పక్క బేసు ఇది కదా. సో సింపుల్ గా మనం ఇన్సర్ట్ అయితే చేసేయాలి గైస్ లోపలికి. మనకి సెట్ అయిపోయింది చూడండి. సో ఇక్కడ పైన మనకి గ్యాప్ ఉన్నది చూసారా, దీనిలో మనం ఈ కీని దోపాలన్నమాట. అంతకంటే ముందు ఈ కీలో మనం మన టూత్ పేస్ట్ ఇది ఉన్నది కదా, దీన్ని అయితే దోపాలి. దీనికి ఒక సన్న లైన్ లెక్క ఉన్నది చూడండి మధ్యలో. సో ఆ లైన్ లోకి మనం కొద్దిగా గట్టిగానే ఇలాగా ఈ టూత్ పేస్ట్ దీన్ని అయితే వెనక నుంచి దోపేయాలన్నమాట. సచ్ దట్ మనకి ఇట్ట ఏలాడాలి. మన కీని పట్టుకుంటే చూడండి మనకి పడట్లేదు ఇది. ఇప్పుడు మనం ఇక్కడ ఇలాగా దోపేయడమే కీని. మూత అయితే తీసి పెట్టుకుందాం గైస్. సో మనం నైస్ గా కీ ఇస్తూ ఉంటే మనకి పేస్ట్ లోపలికి కొద్దిగా అలా వెళ్ళిపోతున్నది చూడండి. సో ఇలా తిప్పేటప్పుడు ఏమైతుందంటే మనకి రింగ్ కాస్త ఒత్తుతుంది అనమాట మన పేస్ట్ డబ్బాని. చూడండి మనకి నీట్ గా రోలింగ్ అయితే జరిగిపోతున్నది. అండ్ అలా పైకి వచ్చేసే టయానికి లోపలుండే పేస్ట్ మనకి ఇలా బయటకు వచ్చేస్తుంది గైస్. బ్రష్ చేదిరా ఇది వచ్చేసింది అనమాట. ఇలా మనం వేసేసుకొని ఇంకో ఇంతకి మీరేం టూత్ పేస్ట్ వాడతారా కామెంట్ చేయండి. నోరంతా ఫ్రెష్ అయిపోయింది. ఈ విధంగా ఎర్లీ మార్నింగ్ నేను బ్రషింగ్ చేసిన తర్వాత వెంటనే స్వీట్స్ తింటానండి. డ్రై ఫ్రూట్ లడ్డూలు అయితే నా ఫేవరెట్. నిజంగా అసలు ఇలా ఖర్జూరం తీయగా ఉంటుంది. ఒకవేళ ఇంట్లో డ్రై ఫ్రూట్స్ లేవనుకోండి, నేను ఓరియో బిస్కెట్స్ కూడా తింటూ ఉంటాను అనమాట. ఇవి కూడా భలే ఉంటాయి. అంటే ఓరియో బిస్కెట్ మాత్రం నేను చిన్న గుడ్డినప్పటి నుంచి తినేటాను అనమాట. దీన్ని తినడానికి రకరకాల మెథడ్స్ ఉంటాయి, చూపిస్తాను చూడండి. మెథడ్ నెంబర్ 1 వచ్చేసింది అంతే. జస్ట్ అది పెరికేసావా అంతే గైస్. మనకి ఇదిగో చూడండి
నల్లంగా ఉన్నాయన్నమాట బిస్కెట్. ఒరే ఇరిగిపోయింది, తెంచకూడదు. బిస్కెట్ పల్చంగా అయితే ఉన్నది. వెరీ కేర్ఫుల్ గా మనం సపరేట్ చేద్దాం గైస్. మనకి అబ్బా చిన్నప్పుడు లెక్క నేను కరెక్ట్ గా సపరేట్ చేయలేదు. ఒకప్పుడైతే వైట్ క్రీమ్ అంతా ఒక దానికి వచ్చేది. సో మన ఫస్ట్ మెథడ్ ఏంటంటే నాకడం అనమాట చెప్పేసి మొత్తం తెల్లగూడ మొత్తం నాకేయాలి. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే గోరువెచ్చటి పాలల్లో డంకింగ్ అనమాట. ముంచాలి, డంకిట్ అది ఇట్ట ముంచుకొని తింటే గైస్ నా ఫేవరెట్ మెథడ్ ఇదే. అసలు ఇంకా తినడానికి ఇన్ని మెథడ్స్ ఉన్నాయిలే, ఎన్ని చెప్పుకుంటూ పోయానంటే ఇది టెక్ ఛానల్ ఫుడ్ ఛానల్ అర్థం కాదు మనకి. సో మ్యాటర్ ఏంటంటే గైస్ ఇక్కడ చూడండి, నేను 3D ప్రింటర్ లో ఓరియో బిస్కెట్ ప్రింట్ చేస్తున్నా. అటుపక్క బిస్కెట్ ఇటుపక్క బిస్కెట్ అనమాట, క్రీమ్ తో సహా ఎంత బాగా తయారు చేసిందో చూడండి గైస్. మంచిగా మనమైతే లేపేద్దాం గైస్ బిస్కెట్లని. ఓ జారిపోతాయి చూడండి. సో ఈ రెండింటిని మనం తీసుకుందాం. అండ్ ఇదేంటి ఇస్తే దీన్ని ఇక్కడ దీని మీద ఏందో రాసున్నదిరా, ఓరియో స్టోరియో అంటే ఇది. ఆ పేరు కూడా చాలా తెలివిగా పెట్టాడు అనమాట. మనం ఏదో జోక్ అనుకుంటాం కానీ యాక్చువల్లీ స్టోరియో అంటే దీనిలో నువ్వు స్టోర్ చేసుకో అని అర్థం. ఎట్రండి ఇక్కడ గమనించారా, దీనికి క్రీమ్ లో మనకి స్లాట్లు లెక్క ఉన్నాయి చూడండి గైస్. వీటిలో యాక్చువల్లీ మనం SD కార్డులు, మైక్రో SD కార్డులు పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ లేయర్స్ గా ఉంది కదా, మనకి ఈ బుజ్జి బొక్కల్లో మనం మైక్రో SD కార్డు పెట్టుకోవచ్చు అనమాట మంచిగా ఈ విధంగా. అండ్ SD కార్డులు వచ్చేసి ఈ విధంగా మనకి ఇక్కడ పైన అయితే పెట్టేసేయచ్చు. మనకి కరెక్ట్ గా అయితే సెట్ అయ్యి కూర్చుంది చూడండి. ఇలా కార్డ్స్ పెట్టేసిన తర్వాత మనం వెరీ కేర్ఫుల్ గా పైన మనం బిస్కెట్ యొక్క రెండో భాగం పెట్టేసి మనం ఇలా తిప్పేసి మనం ఫిక్స్ చేసేయాలన్నమాట. థ్రెడ్డింగ్ చూసారా, రెండు క్రీమ్ లేయర్లు వేసుకోన్నట్టు ఎలాగున్నదో మన స్టోరియో. ఇది ఓరియో అయితే ఇదేమో స్టోరియో అన్నమాట. మనకి నల్లగా బ్లాక్ చాక్లెట్ తో చేసినట్టు ఉన్నది ఇది. అండ్ మనకి ఇదిగో చూసారా, 2 లేయర్స్ క్రీమ్ వేసుకోవాలి వచ్చేదన్నమాట. సో మీ దగ్గర ఏమైనా బిట్లు అయ్యి ఉంటే ఇటు మీరు స్టోర్ చేసుకోవచ్చు. అదే సినిమా షార్ట్ క్లిప్స్ చూడండి ఎంత సేఫో మనకి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు నేను సడన్ గా ఇక్కడ పొప్పల్లోకి ఎందుకు వచ్చేసాను అనుకుంటున్నారు? మీరు అనుకుంది కాదులే. మ్యాటర్ ఏంటంటే ఇక్కడికి నేను రావడానికి ఒక చిన్న రీజన్ అయితే ఉన్నదన్నమాట. చూపిస్తాను, రండి. ఇక్కడ గమనించారా గైస్, ఇక్కడ పనుకో ఉన్నది మన రీజను. నేను తోకేదిరా కింద ఇక్కడ ఎలాడుతున్నాయి. సో ఎలా రాదో చూడండి గైస్. దీన్ని ఏమనుకుంటున్నారు మీరు? యాక్చువల్లీ తొండ అనుకుంటున్నారా? నో, ఇది యాక్చువల్లీ మన చిట్టి ఊసరి వెళ్ళనమాట. నేనే 3D ప్రింటర్ లో తయారు చేశాను. నాకు 3-4 గంటలు అయితే పట్టింది అనమాట. చూడండి, ముందు మనకి స్కెల్టన్ లెక్క వేసుకుంది, ఆ తర్వాత లేయర్ బై లేయర్ ఎంత డీటెయిలింగ్ గా ప్రింట్ చేసిందంటే ఇక్కడ గమనించారా, మనకి ఒక్కొక్క దగ్గర ముళ్ళ లెక్క కూడా ఉన్నది చూడండి గైస్. దీని బాడీ మీద మనం గిడ్లో పెడితే అసలు రియల్ కెమిలియన్ లెక్కే ఉన్నది చూడండి గైస్. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఆర్టికులేటెడ్ అన్నమాట. అంటే మీరు గమనించండి, మనకి దీనిలో ప్రతి భాగము ఇట్లా కనెక్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఫుల్ లింక్ ఈ లెక్క ఉన్నందువల్ల ఫుల్ మూమెంట్ షేకింగ్ అనమాట. మనకి చూడండి ఎంత నేచురల్ గా అయితే ఉన్నదో. దీనికి తోక ఏదైతే ఉన్నదో ఇది ఒక్కటే మనకి కొంచెం తేడాగా అయితే ఉన్నది గైస్. మనకి రియల్ గా ఉంటాయి కదా ఓసర్ బెల్లు, వాటికైతే తోక కొంచెం ఇలా తిరిగి ఉంటుంది. దీని కళ్ళు గాని బోత్ సైడ్స్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్ ఎంత బాగా ప్రింట్ చేసిందో చూడండి. మనకి యాక్చువల్లీ ఈ ఓసర వెల్లులకి కళ్ళు ఇండిపెండెంట్ గా దేనికవి 360 డిగ్రీస్ తిరగతాయి. అంటే ఈ ఓసర వెల్లు హెడ్ స్ట్రైట్ గా పెట్టేసి తలకాయ అసలు ఇట్లా తిప్పకుండానే ఈ కన్ను సపరేట్ గా పానోరామిక్ వ్యూ అన్నమాట. ఇది మొత్తం చూసేయగలవు. అదిరిపోయింది కదా అసలు. దీని కాళ్ళు చూడండి. అండ్ ఈ ఓసర వెల్లులకి యాక్చువల్లీ వాటి బాడీ లెంత్ కంటే పొడవాటి నాలుగు ఉంటుంది గైస్. దాంతో అటాకింగ్ అనమాట. మిడతలు ఉంటాయి కదా, వాటి మీదకి అలా నాలుగు వదిలి నాలుగుకి స్టికింగ్ చేసి నోట్లోకి లాగేసుకుంటాయి. నేను నా జీవితంలో ఒక్కసారి ఈ ఓసర్ బిల్ని రియల్ గా చూసాను అనమాట. అది కూడా బతికున్నప్పుడు కాదు, మన పిల్లి ఉండేది చూసారా, అది దీన్ని పట్టి మర్డర్ చేసి ఉండింది. అప్పుడు చూసాను ఆ మర్డర్ సీన్ లో. ఇప్పుడు ఆ పిల్లి కూడా లేదు కదరా, మన కుక్కలు ఉన్నాయి కదా, అవి తినేసే పిల్లిని. ఇప్పుడు పిల్లి లేదు, ఓసర వెళ్ళి లేదు, మన క్యూట్ కుక్కలు మాత్రం తిరుగుతున్నాయి. వాటిని కూడా ఎవడో ఒకటి తినకుండా ఉంటే బాగుండు. అండ్ ఈ ఓసర్వెల్లో ఉన్న మోస్ట్ అమేజింగ్ ఫీచర్ ఏంటంటే ఈ రంగులు మారిపోతాయి గైస్, క్యామోఫ్లాజ్ కోసం. అండ్ అలాగే వాటి మూడు బట్టి కూడా స్కిన్ కలర్ మార్చేస్తూ ఉంటాయి. మనం పని చేద్దాం, మీరు కనుక 10,000 లైకులు చేశారనుకోండి, వీడికి గర్ల్ ఫ్రెండ్ ప్రింట్ చేద్దాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నా డ్రెస్ చూసారా? యా, అమ్మ డాన్, లోకల్ డాన్. ఈడే లోకల్ గా మీ ఇంటి పక్కన సందుల్లో చిల్లర గొడవలంతా పెట్టుకుంటూ ఉంటా.
నేను ఒక్క కాలు కొడితే 100 మంది వస్తారు తెలుసా. మరి అట్లా ఉంటుంది మన రేంజ్ ఇక్కడ లోకల్ గా. మరి ఇంత పెద్ద దారి నాకు ఒక గన్ ఉండాలిగా. ఇంటూ చేసేద్దాం పట్టండి. స్టార్ట్ అయిపోయింది. ఏందిరా ఇది, నేను గన్ చేయమంటే ఏందో మనకి వేవులుగా ఏందిరా అసలు ఇదంతా ఇన్ని పార్లు చేస్తున్నది ఏందిరా. ఈ గన్నుని మనం విడతలుగా పెట్టాలంటే గైస్, అండ్ ఫస్ట్ టైం మనం పెట్టినప్పుడు మనకి చాలా అదేందో సైన్ గిట కాస్ట్ వేవ్స్ అంతా చేసింది కదా. సో నెక్స్ట్ టైం మనం పెట్టేటప్పుడు ఈ బేస్ కొద్దిగా ఇదైతే గన్ లెక్క ఉన్నది కాదరా. ఎంత పెద్ద డాను నేను, ఇన్ని పాటలు నేను కలపాలా. గన్ చేయమంటే ఒక పాటలో చేయలేవే నువ్వు మిషను. అది కాదండి, ఇక్కడ చూడండి గొడుగులు లెక్క ఉన్నాయి కదా, వీటన్నింటినీ మనం తీసేయాలన్నమాట. ఇటు పక్క చూడండి ఎన్ని గొడుగులు ఉన్నాయో. అంటే దీనికి ఏందిరా, ఎట్ట చూసినా గొడుగులే కదరా, ఏ డైరెక్షన్ లో చూసినా. అది కాదరా, ఇప్పుడు నేను ఎన్ని పీక్కుంటూ కూర్చుంటే ఇంకా బయటికి వెళ్ళి రౌడీజం చేసేది ఎప్పుడు. ఓ నేను నల్లోడైట్రా, టైంకి వచ్చేవరా నువ్వు నిజంగా. అసలు మన దగ్గర కొత్త వెపన్ వచ్చిందిరా, ఇదిగో చూసావా. ఈ పార్ట్లన్నీ కలిపేసి నువ్వు ఒక గన్ చేసి చెప్తా. గన్నా అంటే తుపాకీ అవన్నీ ఎందుకు ఇప్పుడు? ఏం మాడుతున్నావు, బయట మన రేంజ్ ఏంటి, మినిమం ఒక తుపాకీ లేకపోతే అవతల గ్యాంగులు తుప్పకరు వస్తున్నారు మొక్కన. అది కాదనా, ఇప్పుడు గన్ అంటే డేంజర్ కదనా, బుల్లెట్లు అవి తగిలితే. బుల్లెట్లా ఊరే గైస్, మనం బుల్లెట్లు తయారు చేయలేదు కదరా. ఆ బుల్లెట్లు కూడా మనం అయితే ప్రింట్ పెట్టేద్దాం గైస్. తయారు మొదలెట్టి ఇప్పుడు ప్రింట్ అయ్యే లోపల నువ్వు గన్ తయారు చేసేయాలరా. నా ఈ గన్ అవన్నీ నాకు భయం, నాకు రావు రే. చేయరా అవన్నీ ఎందుకు నా చేస్తా. చూసారా గైస్, తయారైపోతున్నది. అట్లా ఉంటుంది మనతో మరి. అండ్ లిటరల్లీ ఇక్కడ మీరు గమనించారా, ఇదిగో ఇట్లాంటి చిట్టి నా గోరంతా కూడా లేదు. ఇది ఇట్లాంటి చిట్టి పార్ట్స్ కూడా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. వీటన్నిటితో నా రేంజ్ డాన్ ఎక్కడ డీల్ చేస్తాడు చెప్పండి. ఇక్కడ బుల్లెట్లు అయితే రెడీ అయిపోయాయి గైస్. అండ్ నువ్వేం చేస్తున్నావురా? ఓ వావ్, గన్ను కూడా తయారైపోయిందా, సూపర్, కంగ్రాచులేషన్స్, బాగా తయారు చేసావు, వండర్ఫుల్. నిజంగా అసలు నీళ్ళకి అద్భుతంగా ఉన్నది కదా నిజంగా. అసలు కంగ్రాట్స్, తీసుకో పండగ చేసుకో, ఇంకెళ్ళిపోయి నుంచి. అసలు గైస్ మనకి మన గన్ను ఎలాగ ఉన్నదో చూడండి. దీనికి ఇక్కడ ముందరేమో మ్యాగజైన్ అన్నమాట, దీనిలో మనం బుల్లెట్స్ లోడ్ చేయాలి. అండ్ ట్రిగ్గర్ చూడండి, మనకి రెగ్యులర్ ట్రిగ్గర్ లెక్క అయితే లేదు, ఇది వరకు మనకి వెనకాలకి రావట్లేదు, కానీ పని అయితే జరుగుతుంది అనమాట. చూపిస్తాను రండి. మన బుల్లెట్ అయితే తీసుకుందాం ఒకటి. చూడండి గైస్, ఇది మనకి ఎలాగున్నదో మల్టీ కలర్ లో. కిందేమో నేను మార్బుల్ ఫిలమెంట్ పెట్టాను, అండ్ పైన ఏమో బ్లాక్ అనమాట. ఇంటింట బుల్లెట్ అయితే అటాక్ చేస్తుంది. దీన్ని గన్ లో లోడింగ్ కరెక్ట్ గా మ్యాగజైన్ లో చేయాలన్నమాట. మ్యాగజైన్ తీసేదానికి కూడా ఒక పద్ధతి ఉన్నది, చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది ఉన్నది మనకి, దీన్ని మనం ప్రెస్సింగ్ చేయాలన్నమాట. అండ్ ఆ తర్వాత లాగితే వచ్చేస్తుంది. ఎంత మెకానిజం అంతా ప్రింట్ చేసేవండి 3D ప్రింటర్, నువ్వు నిజంగా గ్రేట్ అసలు. సో మనం బుల్లెట్స్ ఒక్కోటి ఇక్కడ ఎక్కించాలి గైస్. ఏ డైరెక్షన్ లో ఈ బ్లాక్ ఉన్నది కదా, అదేమో ఈ బొక్క డైరెక్షన్ లో అనమాట. బొక్కలో బ్లాక్, అది గుర్తుపెట్టేసుకోండి మీరు కోడ్. ఆ తర్వాత అది పెట్టిన తర్వాత ఇక్కడ సైడ్ లో ఉన్నది చూసారా, దీంతో మనం బుల్లెట్ ని కింద తీసుకెళ్తాం అనమాట. ఇది గమనించండి ఇలా. అండ్ అలా తీసుకెళ్లిన తర్వాత ఇప్పుడు దీని మీద ఇంకో బుల్లెట్ పెట్టేయడమే. అదే పడవే బుల్లెట్ లోపలికి, కరెక్ట్ గా పడాలి. అది అండ్ రెండేం కర్మ, మనం 3 ప్రింట్ చేసాక 3 కూడా పెట్టేద్దాం గైస్. ఇక్కడ ఏంట్రా నేను అది అంతే గైస్. సో ఇంకా మనం అయితే వదిలేద్దాం పైకి. చూడండి మనకి కింద స్ప్రింగ్ అంతా ప్రెస్ అయిపోయింది. ఇంకా మనం ఈ మ్యాగజైన్ గన్లో లోడ్ చేసేయడమే. కానీ మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ లోపల కొద్దిగా అడ్డు లెక్క ఉంది కదా, దాన్ని మనం తీయాలంటే వెనకాలకి మనం లోడింగ్ అనమాట ఇట్ట లాగి మనం మంచిగా లోడ్ చేసి పెట్టుకున్న పొజిషన్ లో అయితే పెట్టేయాలి. అంతే, ఇంకా మ్యాగజైన్ ని ఇన్సర్ట్ చేసి బుల్లెట్ వెళ్ళిపోయి చూసారా, అట్లా ఉంటుంది అనమాట మన గన్తో. ఇంకా టార్గెట్స్ అయితే షూట్ చేసేద్దాం. మరి రారా, నువ్వు ఎక్కడ తెప్పించుకుంటావురా? చూసారా గైస్, ఈడే అనమాట పగోడీడు, మన అవతల గ్యాంగోడు. వీళ్ళతోనే నాకు రోజు రోడ్ లో గొడవలు జరుగుతూ ఉంటాయి. చూసావేంట్రా గన్ ఎట్టున్నదో, నీ పుచ్చి పేల్చడానికే తయారు చేసింది. చూసారా గైస్, ఎంత దూరంలో ఉన్నాడో మన టార్గెట్ గాడు. ఇంకా కరెక్ట్ గా ఏం పెట్టేద్దాం. అండ్ మీరు గమనించండి, ఇంచుకోండి మన గన్నుకి ఇట్ట స్కోప్ పెట్టడానికి కూడా ఉంటుందన్నమాట. ఎక్కడో పక్కన కాల్ చేసాను, జస్ట్ మిస్. నా కెమెరా కూడా తగులుండేది. ఓ నన్ను దీన్ని ముయ్యాలరా ముందు, ఇటు పక్క వెళ్ళిపోయాను. ఈసారి ఫుల్ ప్రిపేర్ అయ్యి వచ్చానమాట. మనం ఈసారి మిస్ అయ్యే ఛాన్సే లేదనమాట. కరెక్ట్ గా గురి పెట్టామా, సైడ్ నింజా అటాక్, షూట్, తగిలిందిరా. అట్లా ఉంటుంది. సెకండ్ బుల్లెట్ షూట్, మిస్ అయిందిరా. థర్డ్ బుల్లెట్, ఫైనల్ బుల్లెట్ గైస్. మరి మన ఎయిమ్ ఎలా ఉంటుందో చూసేద్దాం. తగిలేస్తుంది, ఆల్రెడీ ఒక బుల్లెట్ తగిలి చచ్చిపోయింది ఇది, బట్ స్టిల్ ఫైనల్ గా దాన్ని పుచ్చని పేల్చేద్దాం గైస్.
కరెక్ట్ గా మూతిలో తగిలింది అద్దెనమాట. డాన్ అంటే ఆ మాత్రం భయం ఉండాలి. నగర ఇట్టానికి గన్ను ఉంది రే. అవతల గ్యాంగ్ వాళ్ళందరికీ వార్నింగ్ ఇదే. ఈ అద్భుతమైన బ్యాంబులాబ్స్ A1 ప్రింటర్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. చూసేటోళ్ళందరూ నెక్స్ట్ వీడియోలో ఏం ప్రింట్ చేయమంటారు కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్.